సిటిజన్ 69 న్యూస్కి స్వాగతం. రేషన్లో గోల్మాల్, ఖాళీ సంచి బియ్యం ఎగనామం. రేషన్ డీలర్ల పొట్టకొడుతున్న అధికారులు. ప్రతి నెల 2.75 లక్షల్లో దోపిడీ. రేషన్ డీలర్ల పొట్టపై అధికారులు కొడుతున్నారని, నెలంతా కష్టపడితే డీలర్లకు మిగిలే అత్తేసరు రొక్కాన్ని కూడా అధికారులు గద్దల్లా పీకు తింటున్నారనే విమర్శలున్నాయి. గతంలో ఖాళీ గన్ని సంచి బరువుకు సమానంగా బియ్యం డీలర్లకు ఇచ్చే నిబంధన ఉండేదని, 3 ఏళ్ల నుంచి ఆ బియ్యానికి అధికారులు ఎగనామం పెడుతున్నారని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఇదేందని ప్రశ్నించిన వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ సంచి బరువు 600 గ్రాములు ఉండగా మండల రేషన్ కోటా ప్రకారం మొత్తం లెక్కిస్తే ప్రతి నెల దాదాపు 2.75 లక్షల సొమ్మును అధికారులు తింటున్నారని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఉత్తుత్తి కాంట, కాగితాలపైనే లెక్కలు. సివిల్ సప్లై అధికారుల తీరు గోల్మాల్ గోవిందం మాదిరిగా ఉందని డీలర్లు మండిపడుతున్నారు. ఉదాహరణకు, ఏదైనా ఒక డీలర్ కోట 150 క్వింటాలు ఉందనుకుంటే ఖాళీ సంచి బరువు బియ్యం 600 గ్రాములు కలుపుకొని డీలర్కు అదనంగా 1.80 క్వింటాలు ఇవ్వాలని డీలర్లు పేర్కొంటున్నారు. అయితే కాంట మీద ఖాళీ సంచి బరువు బియ్యాన్ని 600 గ్రాములు తమ కోటాతో కలుపుకొని బయోమెట్రిక్ పెట్టించుకొని ఇచ్చేటప్పుడు మాత్రం ఖాళీ సంచి బరువు బియ్యాన్ని ఎగనామం పెడుతున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి జేబులోకి పోతుంది ఈ సొమ్ము? ఇక్కడ గోదాంలో రేషన్ బియ్యం కాంటా వేస్తున్న హమాలీలు చిత్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఖాళీ సంచి బియ్యం సొమ్ము ఎవరి జేబులోకి పోతుంది మరి? రేషన్ సరఫరాకు సంబంధించి కింది స్థాయి అధికారి నుంచి మొదలెడితే పై స్థాయి వరకు ఈ అక్రమ సొమ్ము ముడుతుందనే ఆరోపణలున్నాయి. ఒక్క నెలకే ఒక హుజురాబాద్ మండలంలోనే 2.7 లక్షలు దోచుకుంటే 3 ఏళ్లలో ఎంతో అర్థం చేసుకోవాలి. ఇది ఒక హుజురాబాద్ మండలంలో జరుగుతుందనుకుంటే పొరపాటే. చాలా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తుంది. దీనిపై కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి రేషన్ సరఫరాలో జరిగే అక్రమాలపై వేరే శాఖకు సంబంధించిన అధికారులతో విచారణ జరిపితే బాగుంటుందని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు.